అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు సమస్యల నుండి బయటపడడానికి మరియు పరిహారం చేయాల్సి ఉంటుంది. ఆ పరిహారం కొరకు మీరు చక్కగా దోష నివారణ చేయాలి. శత్రు పీడ నివారణ జరుగుతుంది. దీని కొరకు మీరు దక్షిణముఖం కూర్చోవాలి. దక్షిణముఖం కూర్చొని ఒక అద్దం తీసుకోవాలి. ఆ అద్దం ముందు 8 జాజికాయలు పెట్టాలి. ఆ జాజికాయలను అద్దంలో చూస్తూ శత్రుల పేర్లను తలుచుకుంటూ కాల్చాలి. కాల్చినటువంటి ఆ జాజికాయలను నల్లటి బట్టలో ఉంచి మూటగా కట్టేయాలి. ఆ తర్వాత మీరు ఆ యొక్క మూటను ప్రవహించి నీటిలో వేసేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎవరైతే శత్రులు ఉన్నారో వాళ్ళ నుండి మీకు ఏ విధమైనటువంటి హాని అనేది తరిచరదు. ఇక శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఇక అన్ని పనులు కూడా సవ్యంగా జరిగిపోతాయి. ఆటంకాలన్నీ కూడా చక్కగా వాటంతట అవే తొలగడం అనేవి ప్రారంభమైపోతాయి. భార్య భర్తల మధ్య ప్రేమ పెరిగిపోతుంది. మరియు సంతానం లేని వారికి సంతానం కొరకు శుభవార్త కూడా తొందరగా అందుతుంది. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. ఆటంకాలు తొలగించబడతాయి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు త్వరగా శుభవార్త అందుకోబోతున్నారు. ఇక లక్కీ సంఖ్య 44 మరియు లక్కీ కలర్ అయితే ఇక లోహ. పరిహారములో ఈరోజు ఈ విధంగా దోష నివారణ చేయాలి. మరియు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొనటము శుభప్రదం. ఈ రాశి వారికి ముఖ్యంగా కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి. మరియు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక కొన్ని ప్రయాణాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించే ప్రయత్నాలు కూడా చేయాల్సి వస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకైతే కొత్త సమస్యలు అనేవి కూడా వస్తాయి. ఉద్యోగులకు ఉన్నటువంటి నిరుత్సాహకరమైనటువంటి విషయాలలో ఈరోజు వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు అందటం వలన వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వారు ఆ సమస్య నుండి తొందరగా బయటకు రాగలుగుతారు. ఈరోజు మహిళల కుటుంబంలో చూసినట్లయితే చికాకులు ఉన్నా కూడా వాటిని తొలగించుకోవడానికి పరిహారం చేయాలి. ఆ మహిళలు చక్కగా ఎరుపు రంగు దుస్తులు లేదా లేత పసుపు రంగు దుస్తులను దానం చేయటం వలన లేదా శివాష్టకము లేదా విష్ణు సహస్రనామ పారాయణము చేయటం వలన మీకు ఉన్నటువంటి దోషాలు పరిహారమై అన్ని శుభాలు కలుగుతాయి. ఇక కుటుంబ సభ్యులతోటి తగాదాలు జరగకుండా మీరు కోపాన్ని నియంత్రించుకొని చక్కగా ప్రేమగా వ్యవహరించాలి. ఇంట బయట ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. భాగస్వాములతోటి వివాదాలు జరగకుండా చూసుకోవాలి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ఇక ఇది చాలా అవసరము. ఉద్యోగంలో విధుల్లో అప్రమత్తత పాటించాల్సి ఉంటుంది. ఇక పారిశ్రామికవేత్తలు రైతులైతే నిరాశగా కొంత సమయం గడపాల్సి వస్తుంది. విద్యార్థులకైతే సామాన్యంగా ఉండబోతుంది. మహిళలు కుటుంబ బాధ్యతతోటి సతమతమచిపోతూ ఉంటారు. ఇక తెలుపు రంగు దుస్తులను దానం చేయాలి. విష్ణు ధ్యానం చేయటం అనేది ఉత్తమము. ఇక పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. సేవ కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం అనేది పెరుగుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి మీ మిత్రునికి చేయూతను అందిస్తూ ఉండాలి. సమాజంలో మీరంటే అందరూ ఇష్టపడతారు. మీ వాహనాల ఆభరణాలు కూడా కొన్ని ప్రయత్నాలు అనేవి చేస్తారు. బంధువులతోటి ఎంతో ఉత్సాహవంతంగా గడుపుతారు. వివాహ యత్నాలు అయితే అనుకూలిస్తాయి. పునః వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా వారి యొక్క యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ముందడుగు అనేది ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు తొలగిపోతాయి అనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకైతే విజయవంతంతో వస్తారు విద్యార్థులు. ఇక ఈ రోజులో మీరు చూసినట్లయితే కనుక ఈరోజు శివాష్టకం పఠించటం అనేది ఉత్తమమైనటువంటి మీకు ప్రయోజనాలను అయితే చేకూరుస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.